గుడ్ మార్నింగ్ అండి. పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఈరోజు 7వ రోజు. వ్యక్తిత్వ వికాసానికి అవరోధం కలిగించే ఆత్మన్యూనతా భావం. నీ గురించి నీవు తక్కువగా అంచనా వేసుకోవడము, నువ్వు చేతగాని వాడమని తలచడము, నీకేమీ రాదనుకోవడం, నేను పనికిరాని వాడిని అనే భావన నీ మీద నీకు న్యూనతా భావన. దాన్నే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. నీ గురించి నీవు అల్పుడివిగా ఆలోచించుకోవడం అది ఆత్మన్యూనత దోషంగా ఎంచబడుతుంది. ఆ భావం మీ వ్యక్తిత్వ వికాసానికి అవరోధం. అలాగే మీ గురించి మీరే ఇంద్రులు చంద్రులు అని పొగుడుకోవడము, మీరేదో అత్యున్నతమైన అంతస్తు మీద ఉన్నట్టుగా భావించడము, ఇతరులను అల్పులుగా క్రిమికీటకములుగా భావించడము, ఇతరులపై ద్వేషభావం కలిగి ఉండడము, తమని గురించి తాము అతిశయంగా ఆలోచించుకోవడం, ఓవర్ కాన్ఫిడెన్సు. మరో కోణంలో చూసినట్లయితే తనను గురించి తానే నీచంగా భావించుకోవడం. అంతకంటే ప్రపంచంలో మరో దుర్భర పరిస్థితి ఉండబోదు. తనను గురించి తానే అల్పంగా భావించడం మానవుడు ఎదుర్కొనే పెద్ద ప్రాబ్లం. దాదాపు చాలామందిలో మనం ఈ విధమైన భావాన్ని చూస్తూ ఉంటాం. అది మనిషిలో ఒక భాగంగా ఉండిపోతుంది. మనలోని అంత విమర్శకుని అభిప్రాయం మేరకు మనం ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మనం పెరిగిన వాతావరణము, మన తల్లిదండ్రుల పెంపకము విధానం మీద కూడా ఈ ప్రభావం బడి ఉంటుంది. నిన్ను నువ్వు అసహించుకునే తరుణం ఎప్పుడు కలుగుతుంది? నిన్ను నువ్వు నిరసించుకున్నప్పుడు, నిన్ను నీవు దూషించుకున్నప్పుడు, నీ మీద నీకు విశ్వాసం లేనప్పుడు, నిన్ను నువ్వు గౌరవించుకోలేనప్పుడు, నీ జీవితం మీద నీకు విరక్తి కలిగినప్పుడు, బ్రతకాలని ఆశ లేనప్పుడు, నువ్వేదో పెద్ద తప్పు చేసినట్లుగా భావించినప్పుడు, నీలో ఏదో డిప్రెషన్ కలిగినప్పుడు, ఈ విధంగా నిన్ను నువ్వే అసహించుకుంటే అది నీ పతనానికి దారితీస్తుంది. దీని ఫలితంగా బలవంతంగా చావాలనే ప్రయత్నం చేస్తాడు మానవుడు. దీని పరిణామం ఏమిటి? దీనికి కారణాలు ఏమిటి? అధికంగా భుజించడము, అధికంగా మత్తు పదార్థాలను తీసుకోవడము, మద్యపానము, జూదము, ఏ పనైనా జాప్యం చేయడము, ప్రమాదాల దిక్కుకు పయనించడము, ఆత్మార్పణ చేసుకోవాలనుకోవడం. ఆత్మన్యూనతా భావం దానంతటా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఈ విషయం మన బాల్యం నుండే గోచరిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రజల మూలంగాను, మనం ఎదుర్కొనే సంఘటనల మూలంగాను మనకు గోచరిస్తుంది. మనల్ని గురించి ఇతరులు యోచించిన దానికంటే హెచ్చుగానే మనల్ని మనం ద్వేషించుకుంటాం. ఈ భావం బాలురులో హెచ్చుగా ఉంటుంది. గోరంత దాన్ని కొండంతగా చేస్తారు. ఒకసారి ప్రారంభమైతే అది మరీ ఆగదు. దీన్ని మార్చడం దుర్లభం. మిమ్మల్ని మీరు దూషించుకోవడం ఒక విధంగా మీ జీవితం మీద మీరు ఒక విధమైన కంట్రోల్ ఏర్పరచుకోవడమే అవుతుంది. ప్రతి వారికి మీ ప్రవర్తన మీద ఒక విధమైన ఆదరణ ఏర్పడుతుంది. ఆత్మన్యూనతా భావం మిమ్మల్ని పెరగనివ్వదు, మిమ్మల్ని స్వతంత్రంగా ఉండనివ్వదు. నిన్ను నువ్వు దూషించుకుంటూ ఉంటే ఇతరులు నిన్ను పొగుడుతూ ఉంటారు. అలా చేస్తే మీకే మంచిది. అలా చేయకపోతే మీరు మిమ్మల్ని మీతో పాటే వారిని నిందించండి. మీరు కానీ మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ ఆత్మద్వేష విధానాన్ని ఆత్మగౌరవ విధానంగా మార్చగలరు. మిమ్మల్ని పొగడడం వల్ల మీకు ఒక విధమైన ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మీపై మీకు గౌరవం పెరుగుతుంది. ఆత్మన్యూనతా భావాలు, వాటి నష్ట పరిహారాలు ఏ విధంగా ఉంటాయి? డాక్టర్ ఆల్ఫ్రెడ్ ఆల్టర్ అభిప్రాయం ప్రకారం ప్రతి వారికి ఆత్మన్యూనతా భావం కొద్ది గొప్ప ఉంటుంది. కానీ యథార్థ భావాలు మరికొన్ని ఊహాజనితాలు, కొన్ని సాంఘిక పరంగా డెవలప్ అవుతాయి. మరికొందరిలో ఇవి వినాశకర భావాలుగా మారతాయి. ఎంత గొప్పవారికైనా, ఆధ్యాత్మిక తత్వవేత్తలకైనా, రాజకీయ నాయకులకైనా, అధికారులకైనా, వ్యాపారస్తులకైనా, శాస్త్రవేత్తలకైనా, మరియు ఇతర వృత్తుల వారికైనా ఈ న్యూనతా భావాలు రాక తప్పవు. వాళ్ళలోనే హెచ్చుతగ్గు భావాలు చూస్తూ ఉంటాయి. సాంఘిక కారణాలు, కుటుంబ వాతావరణం, చిన్నతనపు అనుభవాల ప్రభావాలు, వ్యక్తిగత లక్ష్యాలు ఇవన్నీ కంపెన్సేట్ చేయగల శక్తి సామర్థ్యాల మీద వ్యక్తి స్వభావం ఆధారపడి ఉంటుంది. ఆత్మన్యూనతా భావాలు అంటే ఏమిటి? భౌతికపరమైన ఆకారము, ఎత్తు, రంగు, కవలికలు, ఆర్గానిక లోపాలను, సమతుల్యత లేని పెరుగుదల, కంఠస్వర లోపాలు, వెంట్రుకల పెరుగుదలలో లోపాలు, బట్టతల, మర్మాంగాల పెరుగుదల, చర్మపు రంగు అలాంటివి అనమాట. అలాగే సాంఘికపరమైనటువంటి లోపాలు, స్త్రీ పురుష భేదాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, గృహ వసతి, కుటుంబంలో సభ్యుల విద్యా లోపాలు, వృత్తిపరమైన లోపాలు, పరిసర ప్రాంతాల లోపాలు, సంతానము సంఖ్య, వారి సెక్స్, ట్రాన్స్పోర్ట్ సమస్యలు, ఇతర సంబంధిత సాంఘిక అంశాలు. మానసికపరమైన లోపాలు, విజ్ఞానదాయకమైన కార్యక్రమాల నిర్వహణలో
లోపాలు, నాలెడ్జి, స్కిల్స్లో లోపాలు, డెసిషన్ మేకింగు, తీర్పు నిర్ణయాధికారము, పనిలో నైపుణ్యత, కెరీర్ లోపాలు, ఆత్మన్యూనతా భావం పోవాలంటే అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలి. వ్యక్తిత్వాలు 4 రకాలుగా ఉంటాయండి. నిర్మాణాత్మక శక్తికి ఎదురు లేదు. వారు ఆశావాదులు. ఈ వ్యక్తిత్వం గల వారు అన్ని అడ్డంకులను తొలగించుకోగలరు, కష్టాలను అధిగమించగలరు, చక్కటి ఆదర్శప్రాయమైన అనుకూలమైన ఆచరణ సాధ్యమైన లక్ష్యాన్ని ఎంపిక చేసుకోగలుగుతారు. వారిలో నిత్య స్పందన గోచరిస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే సక్రమమైనటువంటి దృక్పథం. వారు ఏ పనిని చేసినా విజయపథంలోనే ఉంటుంది. వారు ఎవరిపైనా సహాయం నిమిత్తం ఆధారపడరు. స్వయం సంపత్తి, స్వయం సమృద్ధి కలిగి ఉంటారు. ఇక రెండవ రకం వారు పాసివ్ యాటిట్యూడ్, నిరాశావాదులు. వీరు విజయాలను సాధిస్తారు, కానీ వారు గుర్తింపు కోసము తపన పడుతూ ఉంటూ మానసిక బలాన్ని కలిగించగలిగేది వేరొకటి లేదు. మీకు ఇంతకంటే మించిన సంఘటన ప్రేమను అందించేది లేదు. ఆత్మన్యూనతా భావాన్ని అధిగమించండి. మీ జీవితం వైపు ఒక్కసారి వెనక్కి చూడండి. అసలు నీకు ఆత్మన్యూనతా భావం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు నేర్పారు నీకు ఇది? ఈ పరిస్థితులకు మిమ్మల్ని తీసుకొని వచ్చిన పరిస్థితులేవి? వాటిని నివారించడానికి మీరు ఇంతవరకు తీసుకున్న చర్యలు ఏమిటి? మీరు మీ గురించి రోజంతా కూర్చొని ఆలోచన చేసేది ఏమిటి? మీ ఆత్మన్యూనతా భావాన్ని దాచకుండా బయట పెట్టండి. దాన్ని దాచి ఉంచకండి. మీ అంతఃశత్రువుల్లో అటాక్ నుండి మీరు బయటపడడానికి ప్రయత్నించండి. మీలోని అంతఃశత్రువులను గమనిస్తూనే ఉండండి. అవసరమైనప్పుడు నేను యోగాను ఉపయోగించాలి అని అనుకోండి. మీ గురించిన ఆత్మన్యూనత విమర్శలను సహృదయంతో గమనించండి. మీ అంతఃశత్రువు పట్ల అప్రమత్తత మెలగండి. మీ గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే సహించకండి, వాటిని అంగీకరించకండి. మీలో మీరు నచ్చనిది ఏమిటి? మీరు వాటిని గురించి ఏం చేయగలరు? ఏం మార్చుకోలేని మీ పోగడలు నిజంగా అసహించుకోదగినవా? మిమ్మల్ని మీరు అసహించుకోవడం వల్ల మీకు ఒరిగేది ఏం లేదు. మిమ్మల్ని అదేమి ఎదగనివ్వదు. మీకు అది ఉపకారి కూడా కాదు. మీ స్నేహితులకి అంతకంటే ఉపకారి కాదు. మీలోని దుర్గుణాల మీదనే మీరు కేంద్రీకరించడం దేనికి? మీలో వాటితో పాటు సద్గుణాలు కూడా ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరికి వారిని గురించిన ఒక అవగాహన ఉంటుంది. అది మెంటల్ పిక్చరు. దీన్ని బట్టి మీరు ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలిసిపోతుంది. మీరు సుఖంగా జీవితం గడపదలుచుకుంటే మీ గురించి మీకు సదవగాహన ఉండాలి. ఇతరులకు మీరు అనుకూలంగా ఉండాలనుకుంటే ముందు మీకు మీరు అనుకూలంగా ఉండాలి. అంటే ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలన్నమాట. జీవితం అంటే సుఖంగా గడపాలనే భావన కలిగి ఉండాలన్నమాట. మీకే భావన ఉంటే మీకు నమ్మకం కలుగుతుంది. నమ్మకం ఉంటే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు చేసే పని తప్పక విజయం సాధిస్తుంది. అలాగాక మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకుంటే మీరు చేసే పని కూడా అనుమానాలతో అవమానాలతో సాగి మీరు చీకటి గృహాల్లోకి వెళ్ళిపోతారు. అంటే అనామకులైపోతారు. యథార్థానికి సుదూరంగా వెళ్తారు. మీ భావన దెబ్బతింటుంది. మీలోని సెంటిమెంటు కుంటుపడుతుంది. అప్పుడు మీరు ఇతరులతో మెలగవలసిన విధంగా మెలగలేరు. మీతో మీరు కూడా సక్రమంగా మెలగలేరు. మన విజయాలకి కీలకము మన ఇమేజ్ అన్నమాట. ఇమేజ్ అంటే వ్యక్తిత్వం అన్నమాట. లోగడ మీరు పొందిన విజయాలు మీరు పొందబోయే విజయాలకు దోహదం చేస్తాయి. మీ గత వైభవమే మీ భావి జీవిత సంరంభానికి పునాది. గత అనుభవాలను ఉపయోగించి మీరు చేసే పనులలో విజయాల్ని సాధించాలి. అవి మీకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి. అంతేగాని మీరు గతంలో పొందిన అపజయాలను, మీరు చేసిన తప్పులను గుర్తు తెచ్చుకుంటే మీరు ఆదిలోనే ఆగిపోతారు. మనం తప్పక మారగలం. మారడానికి ప్రయత్నం చేద్దాం. మారడం ఏం కష్టమైన పని కాదు. మార్పు మనకు గొప్ప అసెట్. మన ప్రపంచంలోకి వచ్చింది జీవితంలో విజయాలు సాధించడానికి కానీ అపజయం పొందడానికి మాత్రం కాదు. మన జీవిత లక్ష్యం కేవలం జీవించడం కాదు, ఆనందమయ జీవితాన్ని గడపడము. ఇది ప్రతివారు కోరుకునేది. మనం మనల్ని గురించి అసహించుకునేటప్పుడు కానీ ఈ రకమైన భావన కలిగితే మన మీద మనకు అసహ్యం కలగదు. అంతేకాదు మన కర్తవ్యం మనకు గుర్తుకు వస్తుంది. మనలోని నెగిటివ్ ఆలోచనలు పటాపంచలైపోతాయి. ప్రతిరోజు మన ఇమేజ్ పెరగాలి. మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే ఆలోచించాల్సిందే ఈ విషయం. నిన్నటికి ఇవాళకి నాలో ఏ మార్పు కలిగింది, నేను ఎంతవరకు పెరిగాను అని చూసుకోవాలి. మీరు మీ ప్రతిబింబాన్ని ప్రతి ఉదయం అద్దంలో చూసుకోండి. మీకే బోధపడుతుంది. మీరు విచారంగా ఉంటే ఆ విచారం పోవడం ఎలాగని ఆలోచించండి. మీరు ఎల్లప్పుడూ పాజిటివ్ థాట్స్ కలిగే ఉండాలి. మీలో ఎన్నడూ నెగిటివ్ థాట్స్ రాకూడదు. మీ సమ్మతి లేనిదే
మిమ్మల్ని ఎవరు బాధ పెట్టలేరు. అంటే మీ ప్రమేయం లేనిదే మీ విషయమై ఎవరు ఏమీ చేయలేరన్నది రూఢి అయింది. కనుక మీరు ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మీ ఆత్మవిశ్వాసాన్ని గురించి మీరు నమ్మండి. దాని సహాయంతో చెడును ఎదిరించండి. నేను మారడం ఎలా? నేను తీసుకోవాల్సిన మొదటి స్టెప్ ఏమిటి? మొదటి స్టెప్ ఏమిటో తెలుసా? నేను ఈ పనిని చేయగలననే ధీమా. మీరు మీలో అంతర్గతంగా ఉన్న అద్దంలోకి చూడండి. మీ గురించి తెలుసుకోండి. నేనెవరినని ప్రశ్నించుకోండి. గతంలో మీరు అపజయం పొందితే ఇప్పుడు కూడా అపజయం పొందాలనే లేదు కదా. మీరు జీవితంలో ఫెయిల్యూర్ అనే భావన మీకు కలగకూడదు. మీరు జీవితంలో విజయం సాధిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. నా నమ్మకం నన్ను మోసం చేయదు. తప్పులు చేయాలి, వాటిని సరిదిద్దుకోవాలి. అదే జీవిత రహస్యం. ఏదో ఒకటి చేస్తేనే కదా తప్పో ఒప్పో తెలియదు. ఏం చేయకుండా ఉంటే ఏం కాదు. మీరెవరు? ఆత్మవిశ్వాసం కలవారా? ఆత్మవిశ్వాసం లేనివారా? లేక ఉండి లేనివారా? అవును, మీలో ఉన్న అంతరంగంలోని అద్దాన్ని అడిగి చూడండి. అది మీకు అబద్ధం చెప్పదు. ఉన్నది ఉన్నట్లుగానే చెబుతుంది. నిజానికి మీ ఆత్మవిశ్వాసానికి మనోవైకల్యానికి కూడా ప్రతీకలు. మీలో రెండు ఉన్నాయి. మీ గురించి మీకే ఎక్స్రేలో వలె క్షుణ్ణంగా తెలియాలంటే మీలో ఉన్న అద్దంలోకి చూడండి. మీ నిజ స్వరూపం మీకు కనబడుతుంది. మీలో నిరాశ, ఆశ రెండూ ఉన్నాయి. కానీ ఆ రెండు ఏకకాలంలో ఒకటి ఉంటే మరొక దానికి తావుండదు. మీకున్న రెండు ఆల్టర్నేటివ్లో మీరెటువైపు మొగ్గు చూపుతారు? ఆశ వైపా లేక నిరాశ వైపా? చెప్పండి. మీరు మీ ఆశ సిద్ధికై అనవసర ఆరాటపడుతూ ఉంటే మీకు నిరాశ చూపు మేరలో ఎక్కడా గోచరించదు. చాలామందికి తెలియదు తమ ఇమేజ్ను మార్చుకోవచ్చునని. మీరు జీవితంలో ఓడిపోయారనుకుంటే మీరు లోకానికి ఇచ్చే సందేశం కూడా అదే అవుతుంది. మీరు చేసే ప్రతి పని వెంట మీరు అనుకునే చెడు ఇమేజ్ వెంటాడుతూ ఉంటుంది. అది అనభిలాషణీయం. మీ గురించి మీరు అవగాహన చేసుకోవడం, తదనుగుణంగా మారడంలోనే మీ విజయానికి అపజయానికి ఉన్నంత తేడా ఉంది. మీలోని మార్పుకి కారణం మీ చుట్టూ ఉన్న వాతావరణం కాకూడదు. మీరు చేసే ప్రయత్నాల కృషి అయి ఉండాలి. మీ కృషి వల్ల మీరు మారాలి, కానీ మీ వాతావరణం వల్ల కాకూడదు. అదే మీ నిజమైన మార్పు. మీ గురించి మీకే నెగిటివ్ ఫీలింగ్ ఉంటే పాజిటివ్గా ఎలా ఆలోచించగలుగుతారు? మీలో మార్పు ఎప్పుడు కలుగుతుంది అంటే మీ గురించి మీరు అనుకున్న కన్నా బాగా ఉన్నారనే భావన మీలో కలిగితే మీలో మార్పు వచ్చినట్లే. మీరు నిజాయితీగా ఉండండి. ఇతరులు మీ గురించి అనుకునే విధంగా మీరు ఉండకండి. ప్రతిరోజు 15 నిమిషాల పాటు మీరు ఆ రోజు ఏ విధంగా ఫీల్ అయ్యారో ఊహించుకోండి. ఇతరులతో మాత్రం పోల్చుకోకండి. మీ విషయమే ఆలోచించుకోండి. మీకు ఏది అవసరమో దాని గురించే సీరియస్గా ఆలోచించండి. మీకు సరైన కోరిక ఏదో దాని గురించి మాత్రమే ఆలోచించండి. మీ ప్రాముఖ్యతను మీరెన్నడూ కోల్పోకండి. మీకేం కావాలో మీరే నిర్ణయించుకోండి. ఇతరుల జోక్యం రానియకండి. మీ విషయాలలో ఇతరుల జోక్యం కలుగజేసుకుంటే మీ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. మీ గురించి మీరు ఆలోచించుకోవడము, మీకు మీరు దోహదం చేసుకోవడం దోషం కాదు. దానివల్ల ఇతరులను నొప్పించడం కాదు. పైగా అది మీ వర్త్ను మీరు రియలైజ్ అయినట్లు, మీకు మీరు ఉద్ధరించుకున్నట్లు. మీ గురించి జుగుప్సాకరమైన ఆత్మన్యూనతా దోషం పోవాలి. మీ గురించి మంచిగానే యోచించుకోవాలి. మీ గురించిన మంచి ఏదో దాన్నే మీరు యోచించండి, ఆచరించండి. మీ గురించిన చెడు ఏదో గ్రహించండి, దాన్ని అవాయిడ్ చేయండి. ఏ విధంగా మార్పు తేవచ్చునో ఆలోచించి మరీ చేయండి. మీ లోపాలను గోరంత వాటిని కొండంత చేసుకోకండి. అది మీకే మంచిది కాదు. మీలోని మంచిని గుర్తించండి. మీ ప్రాముఖ్యతని మీరు గుర్తించండి. యథార్థాన్ని విస్మరించకండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ ఆశయాలను ఆచరించండి, ఆనందించండి. సత్ఫలితాలను పొందండి. మీ బాధ్యతలను అవి ఎటువంటివైనా సరే విస్మరించకండి. ప్రతి చిన్న విషయానికి బాధపడకండి. మీ భావాలను, ఉద్దేశాలను గౌరవించుకోండి. మీలోని వ్యతిరేక భావాలను పారద్రోలండి. మీకు అపకారం చేసే ఆలోచనలను అందరికీ రానివ్వకండి. మీ నెగిటివ్ భావాలను ఆహ్వానించకండి. అవి మీకు మేలు కన్నా కీడు ఎక్కువ చేస్తాయి. మీ ఆత్మఘోషను వినండి. మీ ఆత్మ చెప్పినట్లుగా చేయండి. మీలోని తార్కికుడు చెప్పే వాటిని గురించి బాగా ఆలోచించండి. మీకు నచ్చితే స్వీకరించండి, లేకపోతే విసర్జించండి. మీరు చేసిన తప్పులను మర్చిపోకండి. వాటిని గురించి పదే విచారిస్తూ కాలం గడిపేయకండి. జీవితంలో ఒడిదుడుకులు రావడం సర్వసామాన్యం. వాటిని గురించి ఆలోచించరాదు. అవి వస్తాయి, పోతాయి. అవి కూడా మన జీవితంలో ఒక భాగం, అంతే. గతాన్ని మర్చిపోవడం మీకే ఎంతో మంచిది. గతాన్ని
తవ్వకండి, మరిచిపోండి. గతించిన విషాద సన్నివేశాలను గుర్తు తెచ్చుకొని మీరు బాధపడకండి, ఇతరులను బాధ పెట్టకండి. మీ వద్దకు ఎవరు బాధపడడానికి రారు. సుఖంగా కాలం గడపాలని, ఆనందాన్ని మీతో పంచుకోవాలని వస్తారు. వారిని మీ బాధలతో, గత అనుభవాలతో బోరు చేయకండి. మీరు ఇతరుల నుండి వేటిని ఆశిస్తారో మీరు కూడా వారిని అవే ఇవ్వడానికి ప్రయత్నించండి. చివరిగా మీకు నా సలహా ఒక్కటే, మీ గురించి ఎప్పుడూ మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. మీకు ఏం కావాలో తెలుసుకొని వాటి కోసం ప్రయత్నం చేయండి, సాధించండి, ఆత్మానందాన్ని పొందండి. ఇతరులు మీ గురించి ఏమనుకున్నా సరే పట్టించుకోకండి. మీ దారి మీదే. మీ గురించి మీ సద్భావన మీ చేత ఎంత ఘన కార్యాన్నైనా చేయిస్తుంది. విజయం తథ్యం. ఎందుకు నాలో ఆత్మన్యూనతాభావం ఏర్పడింది? దీనికి హేతువు ఏమిటి, అంటే కారణం ఏమిటి? ఎక్కడి నుండి ఈ భావం వచ్చింది? ఎలా వచ్చింది? నేనేమైనా నా శక్తికి మించిన కోరికలు కానీ, లక్ష్యాన్ని కానీ కలిగి ఉన్నానా? నాలో అధిక అక్రమ లాభాలను అన్వేషిస్తున్నానా? అతి ఆశకు పోతున్నానా? నాలో నెగిటివ్ ఆలోచనలు ఏర్పడుతున్నాయా? ఓవర్ కంపెన్సేషన్స్ ఆశిస్తున్నానా? ఇటువంటి నీచ నికృష్ట నిరవధిక భావాలను తొలగించుకోవడం ఎలా? నేనేం చేయాలి అని ఆలోచించండి. రెండవది, మీ మేజర్ లిమిటేషన్ తెలుసుకోండి. ప్రతి వారికి కొన్ని హద్దులు ఉంటాయి. వాటిని వారు గ్రహించుకోవాలి. దాని గురించి ఆలస్యం చేయకూడదు, తప్పించుకోవద్దు. మీ ఆత్మవిమర్శన విజ్ఞానపు కాంతిలో న్యూనతాభావం యొక్క ఆచూకీ లభ్యమైతే వెంటనే దాని ఆన్సర్ను కూడా తెలుసుకోండి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండి తీరుతుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్యని కానీ, సమాధానం లేని ప్రశ్న కానీ ఉండదు. కొంత ఎక్స్ట్రా ప్రయత్నం చేయాలి, కాస్త ఎక్కువగా శ్రమ పడాలి. మీ స్వల్ప సహకారం వల్ల నాగరిక ప్రపంచ ప్రగతి అధికం కాదు. అయినా వాటి రథచక్రాలు కాస్త కదలొచ్చు. మీలోని మేధాశక్తిని కాస్త చేస్తుంది. ఉదాహరణకి ఆత్మానంద సంధానకమైన సంగీతం ద్వారా, పుస్తక పఠనం ద్వారా, కళా ప్రక్రియ ద్వారా, సాహిత్యం ద్వారా, క్రీడల ద్వారా మనలోని ఆత్మన్యూనతా భావాలను తొలగించుకోవచ్చు. మనల్ని మనమే సన్యసించుకుంటే అసలేం జరగదు. మీ శారీరక సౌష్ఠవము నాట్యానికి పనికిరాదనే భావం ఉంటే మీరు జీవితంలో నాట్యం చేయనేలేరు. అలా కాకుండా మీలో నేను మంచి నాట్య కళాకారుని కాగలను అనే తీవ్రమైన దీక్ష, పట్టుదల ఉంటే మీ శరీరం ఎలా ఉన్నా మీరు మంచి నాట్య కళాకారునిగా తయారవుతారు. శరీర సౌష్ఠవం లేని వారందరూ మంచి నాట్య కళాకారులుగా తయారైన వారు ఉన్నారు. యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. మనం ఎలా అనుకుంటే అలాగే అవుతుంది. ఏ విత్తనం నాటితే ఆ మొక్కే మొలుస్తుంది. ప్రతి ముగ్గురులో ఒకరు తమకున్న అధిక ఆత్మావలోకన చింతనతో ఏది సాధించలేకపోతున్నారు. మీరు ఇతరులను ఒప్పించడానికి ప్రయత్నం చేయకండి. ఎప్పుడూ రిలాక్స్డ్గా ఉండండి. మీరు నిజమైన మీరుగా బ్రతకండి. మీరు ద్వేషించిన వాటిని వదిలివేయడం వల్ల మరింత న్యూనతగా భావిస్తారు. సాంఘిక విముఖత మీలో పోదు. మీరు ఇల్లు వదిలి అసలు బయటి ప్రపంచంలోకి వెళ్ళలేరు. మీరు తరచూ ప్రజలను కలవండి. సంఘంలో ఒకరిగా తిరగండి. ప్రతి వ్యక్తి మీకు కొత్త పుస్తకం వంటి వాడు. అతనితో తిరిగితే కొత్త అనుభూతులు ఏర్పడతాయి. వారి చరిత్రలు మీకు అవగతం అవుతాయి. మనుష్యులను అధ్యయనం చేయండి. అది మంచి అలవాటు, హాబీ. కానీ ఒక్క విషయం, ఎవరిని మీరు విమర్శించకండి. ఎవరి శైలి వారిది. మీరు విమర్శించకూడదు. మీకు హక్కు లేదు. వారు మీరు చెప్పినట్లు వినరు, మీరు చెప్పినట్లు చేయరు. జీవితంలో ఎన్నడూ వెనుకంజ వేయకండి. ఎల్లప్పుడూ అడుగు ముందుకే వేయండి. ఆలోచించి మరీ ముందుకు అడుగు వేయండి. మీకు ఏమి తోచకపోతే ఊరుకోండి. ఏదో చేయాలని రాంగ్ స్టెప్ వేయకండి. అది మరీ ప్రమాదం. ఏ పని చేయకపోయినా ప్రమాదం లేదు, కానీ తప్పటడుగు వేయకూడదు, రాంగ్ స్టెప్ వేయకూడదు. బాధ్యతలను గుర్తించిన వాడు ఆత్మవిశ్వాసం దానంతటదే ఏర్పడుతుంది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం మనిషి చేత ఎంత పనినైనా చేయిస్తుంది. మీరు ఎదగాలి అనుకుంటే పెద్దగా ఆలోచించండి. మీరు ఎంత ఇస్తే అంత మీకు లభిస్తుందని నమ్మండి. మనకి కొంత కావాలంటే మన నుండి కొంత పోవాలి. జీవితంలో మీకేం కావాలో తేల్చుకోండి. దానికోసమే ప్రయత్నం చేయండి. సాధించి తీరుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మీ ధ్యేయాన్ని సాధించాలనే విల్తో ఉండండి. ఎప్పుడూ ఆనందంగా జీవించాలనే తలవండి. మీ చుట్టూ ఒక దుర్గాన్ని కోట కూడా నిర్మించుకొని జీవించకండి. మీలో దైనందిన పెరుగుదలను సూచిస్తూ నోట్స్ తయారు చేసుకోండి.
ప్రతిరోజు మీలో ఏర్పడే డెవలప్మెంట్ను నోట్ చేసుకొని నోట్బుక్ పై రాసుకోండి. మీ ప్రగతిని సూచించే విషయాలను ఎప్పటికప్పుడు వ్రాసుకుంటూ ఉండండి. మీ డెవలప్మెంట్కు మీరు వినియోగించే కాలం ఎన్నటికీ వృధా కాదు. ప్రతి క్షణం జీవితంలో ఎంతో విలువైనదని, క్షణం పోతే మళ్ళీ తిరిగి అదే క్షణం రాదని గ్రహించండి. 4 నిమిషాల్లో 1 మైలు పరిగెత్తాలని అనుకుంటే ఆ ప్రయత్నం ఎన్నడూ మానకండి. మీరు ఏదో ఒక రోజు దాన్ని సాధించి తీరుతారు అన్నారు సర్ విన్స్టన్ చర్చిల్, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి. పని ప్రారంభిస్తే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మధ్యలో విడిచిపోకండి అన్నారు ఆంగ్ల మహాకవి, నాటక రచయిత షేక్స్పియర్. థ్యాంక్ యూ అండి.